మాకు ఈరోజు వర్షం అయితే పడుతుందండి. ఇక్కడ పాతకాయ కాడికి శివాలయం కాడికి వచ్చాం. శివాలయం కాడ రాబోతుకి వర్షం అయితే పడుతుంది. మేమైతే గుడికి కట్టుకొని వచ్చాం. కాకపోతే మీకు ముఖ్యమైన మాట నేను తెలియపరచాలని, మీకు రాత్రులు ప్రయాణం చేస్తున్నారు కదా, ఇప్పుడు మీకు వర్షానికి అయితే చినుకులు పడుతున్నాయండి. టైర్లు గట్రా జారుతాయి. కొద్దిగా స్పీడ్ అయితే తగ్గించి మీరు స్లోగా వెళ్తే మరీ మంచిది. ఎందుకంటే టైర్లు స్లిప్ అయిపోయింటే బండి అయితే మాత్రం కంట్రోల్ అయితే అవ్వదు. దానివల్ల మీకు ఎంత జాగ్రత్త వెళ్తే అంత మంచిదండి. కొద్దిగా 20లోని 30లోని వెళ్ళండి. అంతకంటే స్పీడ్ వెళ్తే ప్రమాదకరం. మనం ఇప్పుడు 4 రోడ్లు జంక్షన్లో ఉన్నాం, శివాలయం దగ్గరలోని. ఇలా సామర్లకోట, అలా వైజాగ్ వెళ్ళేది, ఇలా కాకినాడ వెళ్ళేది, అలా రాజమండ్రి వెళ్ళేది, ఇలా పిఠాపురం. ఆ కారు వెళ్ళేది కూడా పిఠాపురం ఊళ్ళోకి అయితే వెళ్తుందండి, రెడ్ కారు. ఇప్పుడు మనమైతే శివాలయం కాడే ఉన్నాం. మీకు ఇప్పుడే వర్షం అయితే మాకు స్టార్ట్ అయిందండి. వర్షానికి టైర్లు కూడా జారుతాయి. శివాలయం గాలిగోపురం కాడ ఉన్నామండి. బయట గుడి కూడా చూపిస్తున్నాం ప్లేసు. ఇది 4 రోడ్లు జంక్షన్. ఉరుములు కూడా ఇక్కడ గట్టిగా అయితే ఉరుగుతుందండి. మీకు అదిగో మీకు ఉరుములు కూడా చూపిస్తాను. మా సత్య నేను అయితే ఇక్కడికి వచ్చామండి. వేగంగా వెళ్ళడం వల్ల కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే సినికిలు పడితే మాత్రం శిలారం వరకు స్లిప్ అవుతుంటాయి. సత్య అయితే సినికిలకి చల్లగా ఉందని ఆడుకుంటుందండి. ఇక్కడ సత్య అయితే ఆడుకుంటుంది. ఇప్పుడు వరకు కూడా ఎండాకాలం వచ్చిన కానీ ఎండ అయితే గట్టిగా ఉన్నాయండి మాకు. దానివల్ల ఇప్పుడు సినికిలు పడితే మేము గుడికి అలాగా డైలీ వస్తాం కదండి, ఆ గుడికాడ నుంచే మేము వీడియో అయితే చేస్తున్నాం. సినికిలు పడుతున్నాయి. ఆ సినికిల వల్ల చల్లగా ఉండడం వల్ల సత్య అయితే ఇక్కడ 4 రోడ్ల జంక్షన్లో ఆట ఆడుతుంది ఉడిగితేనే. మీరు మాత్రం వర్షం పడినప్పుడు సెల్ ఫోన్ కూడా పక్కన పెట్టండి. సెల్ ఫోన్ మాత్రం జబ్బే పెట్టేసుకొని ఇలా వెళ్తుంటే మా సత్య సెల్ ఫోన్ జబ్బగా పెట్టుకొని ఫోన్ మాట్లాడుతుండగా వెళ్ళకండి. ఎందుకంటే చాలా ప్రమాదకరాలు జరుగుతున్నాయి యాక్సిడెంట్లు గట్టని. మీతో పాటుని చాలా జాగ్రత్తగా వెళ్ళడం మంచిదండి. అలాగే సైకిల్ తొక్కడం కూడా చాలా మంచిదండి. చూసారా, పూజారి గారు కూడా సైకిల్ తొక్కుతున్నారు. ఆయన బండి ఉన్నా సరే సైకిల్ తొక్కు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాత్రం బండి మాత్రం స్లోగా వెళ్ళండి. వేగంగా 60లోని 70లోని 80లోని వెళ్ళకండి. ప్రమాదాలు జరుగుతున్నాయి. మేము ఎందుకంటే టీవీలో చాలామంది న్యూస్ అయితే చూస్తున్నాం. మీకు వెనకాల చాలా బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలన్నీ నెరవేరాలంటే మీరు కొద్దిగా సినికిలు పడినప్పుడు కొద్దిగా స్లోగా వెళ్ళండి.